దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మరి మనతో మాట్లాడుచుండగా మనం వాక్యాన్ని వినేవారుగా ఉందామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. ఇక్కడ దేవుడు మనతో 3వ వచనంలో నుంచి మాట్లాడుతున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిద్దను. చూడండి, ఇక్కడ దావీదుకు శాశ్వతమైన కృప చూపాడంటండి. దావీదుకి శాశ్వతమైన కృప అంటే ఎప్పుడూ కూడా నీ సంతతి నా సింహాసనం మీద ఉండక మానదు. ఎందుకంటే ఒకవేళ నీ సంతతి వారు తప్పు చేస్తే బెత్తము కొట్టినట్లుగా నేను కొడతాను, కానీ నా కృప నీ సంతతికి నేను దూరము చేయను. శాశ్వతమైన ప్రేమతో నేను నీ సంతతి వారిని ప్రేమిస్తాను. ఇదిగో శాశ్వతమైన ప్రేమను దావీదుకు చూపించినట్లుగా ఇదిగో మనకి కూడా చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. రండి, చెవియొగ్గి నా మాట వినండి, మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు, ఇదిగో మీతో నిత్య నిబంధన చేయించున్నాను. ఏంటండి ఈ నిత్య నిబంధన అంటే మన కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమ అండి. ఆయన ప్రేమలో మత్సరం లేదు, డంబము లేదు. ఆయన ప్రేమలో ఏ మాత్రమును కూడా స్వార్థము లేని ప్రేమ అండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటండి. మనము ఏం చేస్తామంటే మనకి నచ్చినంత సేపు ఒక మనుషుల్ని ప్రేమిస్తాం, నచ్చకపోతే గనక వాళ్ళ మీద ఎన్నో నేలాపు నిందలు వేసేసి, లేతే వాళ్ళకి మనకి ఏదన్నా మాట తేడా వచ్చినప్పుడు, లేతే మాట కలవనప్పుడు మనము వాళ్ళపైన ద్వేషం చూపిస్తూ ఉంటాం, కక్ష చూపిస్తూ ఉంటాం, ముఖం తిప్పేసుకునే వారు లాగుంటాం, ఇంక నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటామండి. కానీ దేవాతి దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. మనము ఎన్ని మార్లు మనము ఆయన ఎడల తప్పిదములు చేసిన, ఎన్ని మార్లు మనము ఆయనను విరోధముగా మనం మాట్లాడినప్పటికైనాను మనల్ని బెత్తముతో శిక్షించినట్లుగానే మనల్ని శిక్షిస్తున్నాడు కానండి మనల్ని మరణానికి అప్పగించట్లేదండి. ఎందుకంటే దావీదు పక్షాన దేవుడు ప్రమాణకం చేశాడండి, నిత్య నిబంధన చేశాడండి. అదే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను తెలుసుకోగలుగుతున్నామా? దేవుని ప్రేమ విడనాడని ప్రేమ అండి. మనం ఆ ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామేమో. ఒకవేళ నీకు కలుగుతున్న ప్రతి చిన్న చిన్న పరిస్థితులను బట్టి, చిన్న చిన్న కష్టాన్ని బట్టి, చిన్న చిన్న వేదనను బట్టి నువ్వు దేవుడు నాకు ఏం చేశాడులే అని నువ్వు దేవుడిని మర్చిపోయే వ్యక్తిగా మనం ఉంటూ ఉన్నామేమో అండి. కానండి, దేవుడు అంటున్నాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో కూడా దేవుడు 3వ వచనంలో కూడా అదే చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు చలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారండి, చాలా కాలము కిందటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడంటే, చాలా కాలము క్రిందటే. మరి దేవుడు భూమి ఆకాశంలో సృష్టించక ముందే మనల్ని ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడంటే, ఆదాము అవ్వమ్మ తప్పు చేశారు, కానీ వాళ్ళని మరి మరణానికి పాత్రలుగా అయ్యారు కానండి. ఆ మరణపు ముళ్ళు విరవటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారండి. అది శాశ్వతమైన ప్రేమ. మరి నేను నిందించాను కదా, నేను వాళ్ళని శిక్షించాను కదా, మళ్ళీ వారిని నేను ఎందుకు బ్రతికించాలి అని అనుకోలేదు కానండి. వారు చేసిన తప్పిదానికి, వారు చేసిన పాపానికి, వారు పాపము పరిహారార్థంగా చేయటానికి మరి తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి ఉన్నాడండి. ఆ పాపము మరి మన పితరుల్లో మరి ఆదాము అవ్వమ్మను చేసిన పాపము మరి వారి తరముల వరకు కూడా ఆ పాపమును మరి విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ పాపం మరణాన్ని తీసివేయటానికండి మరి యేసు ప్రభు వారు మరి మన కొరకు దిగి వచ్చారండి. ఎంతగా ప్రేమించారో చూసారా? ఎంతగా అంటే మానవులు పాదముల దాకా ఆయన దిగి వచ్చాడండి. ఆయన మరణము పొందినంతగా మనల్ని ప్రేమించాడండి. ఆయన పిడిగుద్దులు తిన్నంతగా, ఆయన ఉమ్ము వేసుకున్నంతగా, ఆయన ముళ్ళ కిరీటము పెట్టుకున్నంతగా, ఆయన ఈపంత సీల్చించుకున్నట్లుగా, ఆయన డక్కలో పొడిపించుకున్నంతగా అంతగా ప్రేమించాడండి మనల్ని. అసలు ఆ ప్రేమను వర్ణించలేమండి. ఆ ప్రేమను ఎక్కడ కూడా మనకి మనము వెతికిన ఆ ప్రేమ మనకి
దొరకదండి. అలాంటి ప్రేమించే దేవుడిని ఒకవేళ నువ్వు దూరపరుచుకుంటున్నావా? నువ్వు మనుషులు ప్రేమ వ్యర్థం అండి. మనుషులు ప్రేమ వ్యర్థం. అందుకనే కీర్తన 118 అంటాడు కదా, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముకునడం కంటే యెహోవాను నమ్ముకునటం మేలు. మనుషుల హృదయంలో స్వార్థం ఉంటుందండి. మనం లాభం ఉంటే మనల్ని నిస్సారంగా ప్రేమిస్తారు. ఒకవేళ మన వల్ల వాళ్ళకి లాభము లేకపోతే ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదండి. మనుషులు ప్రేమ స్నేహం చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారండి? మా అధికమైన ప్రేమ చేస్తే 1 సంవత్సరం చేస్తారు. అంతగా బెస్ట్ ఫ్రెండ్లు అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 10 సంవత్సరాల దాకా చేయొచ్చు. కానండి నీవు పుట్టింది నువ్వు మరణించే వరకు కూడా ఎవరు నీకు స్నేహితులుగా నీకు తోడుగా ఉండరండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఆయనే యేసు ప్రభువారు. ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడండి. నీ కొరకు ఆయన రక్తము ఖర్చాడండి. ఆయనలో ప్రాణం ఉన్నదండి. మరి యోహాను ప్రకటనలో మనం చూస్తూ, యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నామండి. ఆయన ప్రేమ మనం అక్కడ చూడగలుగుతామండి. ఆయనే మనల్ని ప్రేమించాడండి. మనం ఆయన్ని ప్రేమించలేదండి. మనం ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, మనం ఆయన గాయాలు రేపుతూ ఉన్నప్పుడే, ఆయనకు మనము ద్రోహులుగా ఉన్నప్పుడే, పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడండి. ఇది నిజమైన ప్రేమ. మన ప్రేమ స్వార్థమైన ప్రేమ అండి. మనకు